హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర చరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి మా చరణ్ పొద్దున్నే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నాడు అనమాట. ఇంకా పిల్లల్ని ఒక్కరిని అట్లా పంపించాం అనమాట. ఎవరో ఒకరు పెద్దవాళ్ళని తోడిచ్చి పంపిస్తాము. ఇంకా మా నాన్న రిక్షా అబ్బాయి వెళ్తామంటారా అంటే వెళ్తానన్నమాట. ఇంకా రిక్షా ఎక్కించి పంపిస్తున్నాము. ఇంకా ఈ వీడియో ఎప్పుడు అంటే మాది ఫంక్షన్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదన్నమాట. ఫంక్షన్ అయినాక నేను ఊరికి వచ్చాను అనమాట, అమ్మ వాళ్ళ ఊరు వచ్చాను. వచ్చిన తర్వాత మేము వచ్చిన ఒక 2 డేస్కి అట్లాగా శరత్ కూడా వచ్చాడనమాట. ఇంకా శరత్కి వర్క్ లేదన్నమాట, మొత్తం హాలిడేసే. ఇంకా వస్తే ఇంకా మేము అందరం కలిసి బాపట్ల వెళ్తున్నాము, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎవరెవరు అంటే నేను, మా అమ్మ, మా అమ్మమ్మ, మా తమ్ముడను, శరత్, పిల్లలిద్దరు. అట్లాగా ఇంక ఇట్లా వీడియో తీస్తుంటే నేను అన్నా అనమాట, 4 జనరేషన్స్ చైత్ర అంటే చైత్ర, నేను, మా అమ్మమ్మ, మా అమ్మ, అట్లా నలుగురు ఉన్నాం చైత్ర ఒక ఫ్రేమ్లో అని చెప్పి అంటున్నా అనమాట. ఇంకా చరణ్ ఏమో ముందు కూర్చున్నాడు మా తమ్ముడి దగ్గర. వాడు పొద్దున్నే లేచాడు అనమాట. లేచి ఇంకా నిద్రపోతున్నాడు. ఇంకా చీరాలు వచ్చి ఇక్కడ పట్టాభి స్వీట్స్ ఫేమస్ అనమాట చీరాల్లో. ఇంకా అక్కడ కొన్ని స్వీట్స్ అవి తీసుకుందామని చెప్పి ఇంకా అక్కడ ఆగామన్నమాట. మా అమ్మను అమ్మమ్మేమో ఏదో చీర బట్టలు ఏదో షాపింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని అక్కడ దించి మేము ఇక్కడ స్వీట్ షాప్కి వచ్చాము. చైత్ర కూడా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. ఇంకా చరణ్, మా తమ్ముడు, నేను, శరత్ ఇక్కడికి వచ్చి కొన్ని స్వీట్స్ అవి తీసుకున్నాక బాపట్ల వచ్చామన్నమాట. మేము వచ్చేటప్పటికే మా అమ్మమ్మ వాళ్ళ చిన్న కోడలు అనమాట శ్రావ్య, తను వంట అది కంప్లీట్ చేసేసింది. ఆ రోజు ఏమేం చేసిందంటే వడలు వేసింది, పచ్చిశనగపప్పు వడలు, సాంబారు, చికెన్ కర్రీ చేసింది, స్వీట్ ఏమో గులాబ్ జామ్ చేసింది, ఇంకా దోసకాయ పచ్చడి చేసింది, వైట్ రైస్ అండ్ బగారా రైస్లా చేసింది అనమాట. అసలు ఎంత బాగా చేసిందంటే నేను ఫస్ట్ టైం అనమాట తన వంట తింటాము. అసలు అంటే నాన్ వెజ్ ఎట్లా తింటాము, అసలు ఎంత బాగా చేసిందో భలే నచ్చిందనమాట. శరత్కి కూడా చాలా బాగా అనిపించిందంట. రైస్ కానీ ఫ్లేవర్ అది చాలా బాగుందని చెప్పాడు. ఎవరు చేశారు అక్కడ? అది ఎవరు చేశారు? బిర్యానీ ఎవరు చేశారు? అమ్మ చేసిందా? నీకు నచ్చిద్దా? నీకేమి ఇష్టం అమ్మ చేసినట్లు? నువ్వు తింటావా? చికెన్ తింటావా? ఇష్టంగా తింటావా? ఇక్కడ మా అమ్మ చైత్రకి చరణ్కి అన్నం పెడుతుంది. పెడతా ఉంటే వాళ్ళు మా అమ్మ ఫోను తీసుకొని చూస్తున్నారనమాట ఏదో. మేమైతే అసలు ఫోన్ అనేది టచ్ చేయనివన్నమాట. పిల్లల్ని ఫస్ట్ నుంచైనా మా ఫోన్లోనే టచ్ చేయరు వాళ్ళు అసలు. ఇంకా బోరు కొడుతుందని చెప్పి మా అమ్మ ఫోన్లో తీసుకొని ఈ ఫొటోస్ అవి చూస్తున్నారనమాట. ఇంకా నేను వచ్చాను అని చెప్పి చరణ్, అమ్మ వచ్చింది చైత్ర, అమ్మ వచ్చింది అని చెప్పి దానికి అడ్డం నుంచున్నాడు అనమాట. ఇంకా వీడు బొడ్డోడు ఉన్నాడు కదా, వాడు ఎవరంటే ఇందాక శ్రావ్య అని చెప్పాను కదా, వాళ్ళ అబ్బాయి అంటే మా అమ్మమ్మ వాళ్ళ మనవాడు అనమాట. వాడికి లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు మాటలు అసలు అంటే తక్కువ, ఏదో 1-2 వచ్చినాయి. అసలు ఈ ఇయర్ అయితే ఎన్ని మాటలు చెబుతున్నాడు అంటే ఏదో స్టోరీ కూడా చెబుతున్నాడు చూడండి. అబ్బాయికి ఒక కోతి కనిపించిందా? కోతి కనిపిస్తే ఏం చేస్తుంది? అట్టికాయ పెట్టాడా? బయట పడేశాడా? భయపడ్డా? అంటుందా? ఎట్లయ్యి చిన్నగా ఇప్పుడు ఈ అంజీరా చెట్టది ఏం చెట్టది చెప్పు, నాకు తెలియదే. ఏం చెట్టు? తులసమ్మ చెట్టా? ఏం చేస్తారు దానికి? దండం పెట్టుకుంటారా? బుజ్జి దండం పెట్టుకుంటారా? అదే వాటర్ యాపిల్. ఇది అంజీరానా? కాదు, అది ఐస్ యాపిల్. వాటర్ యాపిల్ అంటే మనకి బెంగళూరులో అపార్ట్మెంట్లో చిన్న చిన్న కాయలు ఉంటాయి కదా చైత్ర. బాపట్ల మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎట్లా అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండిద్ది అనమాట మొక్కలు పెంచుకోవడానికి. ఇసుక నేల కదా,
అసలు అన్ని రకాల చెట్లు బాగా వస్తాయి అన్నమాట. ఈ ఇయర్ ఏదో కొత్తవి పెట్టానని చెప్పి చెబుతుంది అనమాట శ్రావ్య. అంజీరా అని, డ్రాగన్ ఫ్రూటు, వాటర్ యాపిల్ అట్లా పెట్టాము అక్క అని చెప్పి చూపిస్తుంది అనమాట. అసలు శ్రావ్య కన్నా ముందే వీడి పేరు దక్ష అనమాట. వాడలేదు అమ్మ నేను నీకు చెట్లు చూపిస్తానరా అని చెప్పి తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చి అన్ని చెట్లు చూపిస్తున్నాడు అనమాట. ఇది వాడికి తెలియపోయినా వాళ్ళ అమ్మని అడిగి అమ్మ ఏం చెట్టు అమ్మ అని చెప్పి అడిగి మరీ చూపిస్తున్నాడు. అసలు భలే వాడికి ఎన్ని మాటలు, నేనైతే అసలు షాకే అనమాట. ఇన్ని మాటలు వచ్చినాయి ఆ వీడికి అని. అసలు కబుర్లు కూడా చెబుతా అమ్మ అదా అమ్మ ఇదా అమ్మ అని చెప్పి అసలు భలే చెబుతున్నాడు వాడు. ఓహో ఇప్పుడు దానికి పోల్ పాతాలి. ఓకే పోల్ పాతే పైకి వచ్చింది. ఇదేం చెట్టమ్మా? ఏం ఏం జాంకాయ చెట్టా? ఓ ఏం పీకేస్తున్నాయి అయ్యి? ఎవరు పీకేస్తున్నారు? కుక్క పీకేస్తుందా? కుక్కలు వచ్చంటే ఆ చెట్లు పీకేస్తున్నాయి అంట. అందుకని చెప్పి ఈ రాళ్ళలా పెట్టామమ్మ, కుక్కలు పీకేస్తున్నాయి అని చెప్పి చెబుతున్నాడు. ఇంకా ఇక్కడ ఉయ్యాల వేసి ఉందన్నమాట వాడి కోసం అని చెప్పి మా తాత ఉయ్యాల వేసాయంట. ఇంకా చైత్ర వాళ్ళు మేము కూడా ఉయ్యాలు ఊగుతామని చెప్పి ఊగుతూ ఉన్నారు. ఇంకా శ్రావ్య చెట్టుకి జాంకాయలు వేయమంటే అవి కోసి ఇచ్చిందనమాట. వీళ్ళని తినమని చెప్పి తింటున్నారు. బాగా తీయగా ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను మధ్యలో లోపలికి వెళ్ళాను అనమాట. ఏదో అమ్మ ఏదో పిలిస్తే లోపలికి వెళ్ళాను. ఇంకా దక్షు వచ్చి వాళ్ళ అమ్మని అడుగుతున్నాడంట. అమ్మ ఏది అంటే లోపల ఉందమ్మ అంటే నేను పిలుచుకొస్తానని చెప్పి పిలుచుకోవడానికి వచ్చాడు. లోపలికి వచ్చి అమ్మ రా బయటికి రా అని చెప్పి తీసుకొచ్చాడు. ఏందమ్మా అంటే ఇసుకలో ఆడుకుందాము అని చెప్పి ఇంకా ఇక్కడ ఇసుకలో ఆడుతూ ఉన్నారనమాట. మా చైత్ర వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఈ ఇసుకలో ఆడుకుంటారనమాట. మేము ఇండియాలో ఉన్నా సరే ఎక్కువ సెలవులు ఇస్తే ఇక్కడికి వస్తామన్నమాట. ఎందుకంటే నాకు ఆ హౌస్కి ఎంత అటాచ్మెంట్ ఉందంటే, నేను బాపట్లలో చదివాను అనమాట. బాపట్లలో చదివేటప్పుడు హాస్టల్లో ఉన్న ఎవ్రీ వీక్ సాటర్డే ఈవినింగు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదాన్ని. సండే ఉండి మండే రోజు కాలేజ్కి వెళ్ళేదన్నమాట. ప్రతి వీక్ అంతే చేసేదాన్ని అనమాట. ఇంకా అందువల్ల నాకు ఆ ఇంటితో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది. దక్షు ఏంటిదమ్మా అది? పాడైపోయింది. నువ్వు చిన్నపిల్లలు ఆడుకునేది కాదు. దక్షు బాయ్ అమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తావా? ఎప్పుడు రమ్మంట చెప్పు. ఎప్పుడు రమ్మంట అమ్మా? ఎవరు? బాయ్ దక్షు. బుజ్జి ఏంటిది? రేగ్గాయలాగా. గంగిరేగ్గాయ మనకి ఎల్లోది దాన్ని పేరా? కాదు గంగిరేగ్గాయ పేరు. బాటిల్ లోపల పెట్టుకో. మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతున్నాడు. నన్ను అడిగాడు అమ్మ వెళ్తుందంటే మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతున్నా. ఎక్కుతున్నా ఇటు ఎక్కుతున్నా. సరే బాయ్ శ్రావ్య. సరే అన్నయ్య ఇప్పుడు విండోస్ కింద దించు కొంచెం. సరే బాయ్ శ్రావ్య. అంటే చిట్టామన్న కూడా రాలేదు చూసి వెళ్దాము. సరేనమ్మా. సరే 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 బాయ్. సరే పోనీ. ఏడుతున్నాడు.
మేము వెళ్తుంటే పాపం వాడు ఏడుస్తున్నాడు అనమాట. అసలు మేము ఉన్నంతసేపు చక్కగా తిరుగుతా చైత్ర వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంక వెళ్తుంటే ఏడుస్తున్నాడు అనమాట. మేము బాపట్ల ఎప్పుడు వెళ్ళినా సరే ఒక నైట్ అయినా కంపల్సరీ ఉండేవాళ్ళమే. కానీ ఈసారి కుదరలేదనమాట. పాపం శ్రావ్య అన్నిసార్లు అడిగింది, అక్క ఉండండి అక్క ఉండండి అక్క అని. కానీ మేము ఇంకా లండన్ వచ్చే టైం కూడా దగ్గరకు వస్తుంది, కొన్ని పనులు ఉన్నాయిలే శ్రావ్య, ఈసారి వచ్చినప్పుడు ఉంటాంలే అని చెప్పామన్నమాట. ఇంకా అక్కడ నుంచి కారంచేడు వచ్చాము. కారంచేడులో మా ఇంకొక అమ్మమ్మ ఉండిద్ది అనమాట. ఈ అమ్మమ్మ రెండో చెల్లెలు అనమాట. బాపట్లలో ఉన్న అమ్మమ్మ చిన్న చెల్లెలు, ఈమె రెండో చెల్లెలు అమ్మమ్మకి. మా బాపట్ల అమ్మమ్మ లేరనమాట. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు ఉన్నారు, తర్వాత సడన్గా ఇదైపోయారనమాట. ఇప్పుడు 1 year అట్లా అయ్యింది. అసలు ఎంత బాధ అనిపించిందంటే ఆ టైంలో నేను అక్కడ కూడా లేనమాట. మేము ఇక్కడ హాలిడేస్కి వెళ్ళి లండన్ వచ్చిన తర్వాత ఒక 20 daysకి అట్లా ఇదైపోయారనమాట. నేను బాపట్లలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఫోటో కూడా వీడియో తీశాను. ఇంక వాయిస్ ఇద్దాము అని చెప్పి ఇస్తుంటే ఇంక అసలు ఏడుపు వస్తుంది అనమాట. అందుకని ఆ బిట్ కట్ చేసేసాను. ఇంకా ఇక్కడ కారంచేడు వచ్చాము. ఈ అమ్మమ్మ అనమాట. మా పిన్నిని మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో వాటిల్లో. మొన్న ఫంక్షన్ కూడా వచ్చింది కదా, మా పిన్ని వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనమాట. ఇంతకుముందు మేము చిన్నప్పుడు పెంకుటిల్లు ఉండేది, అది తీసేసి ఇంకా ఇల్లు కట్టుకున్నారనమాట. కింద పైన శరత్ని అడుగుతుందన్నమాట మా పిన్ని, శరత్ ఉండొచ్చుగా అమ్మ 2 రోజులు, ఇంతకుముందు అంటే ఇల్లు వస్తీ సరిగా లేదని చెప్పి అడగలేదు, ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. శరత్ ఏమో నాదే ఉంది, వీళ్ళు ఉందామంటే ఉందాము అని చెప్పి అంటున్నాడు అనమాట. మా పిన్ని వాళ్ళు కింద పైన ఉందన్నమాట హౌస్. కింద ఎట్లా ఉందో ఎగ్జాక్ట్గా పైన కూడా సేమ్ అంతే, 2 bedroom హౌస్. ఇంకా నీట్గాను బాగుందన్నమాట. ఇంకా నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. అంటే మా పిన్ని వాళ్ళు కొత్త ఇల్లే అనమాట. వాళ్ళు ఆ హౌస్లోకి వెళ్ళి కూడా ఒక 6 months అట్లా కూడా అయ్యింది, అవ్వలేదు. ఇంకా మా చిన్నమ్మమ్మ ఏమో ఉండండి వాళ్ళు ఉండండి అని చెప్పి అంటా ఉందన్నమాట. కాదులే అమ్మమ్మ, మళ్ళీ లండన్ వెళ్ళాలి కదా, సర్దుకోవాలి, కొన్ని పనులు ఉన్నాయి, కొనుక్కోవాలి అని చెప్పి ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. మా పిన్ని ఇక్కడ బొట్టు పెడుతుంది, ఫస్ట్ టైం వచ్చాను అని చెప్పి డ్రెస్ కొనుక్కోమని చెప్పి డబ్బులు కూడా ఇచ్చిందనమాట. ఇంకా నైట్ 7:30 అట్లా అయిపోయింది, ఇంటికి బయలుదేరుతున్నాము. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.